బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. అంటే బాడీ షేమింగ్ గురించి లైక్ ఇండస్ట్రీలో కానివ్వచ్చు, మన ఫ్యామిలీలో లేదంటే ఫ్రెండ్స్‌లో మన ముందు కాకుండా మన బ్యాక్ ఎండ్‌లో చాలా మంది చాలా. చాలా మాట్లాడుకుంటారండి. ఇప్పటికి కూడా మాట్లాడుకుంటారు. మీకు స్టార్టింగ్ డేస్‌లో హర్టింగ్ అనిపించే థింగ్స్? చాలా. నేను ఒక్కటే నా కెరియర్ ఆయన చాలా ఆలోచించి మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. మన కెమెరా ముందు రావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలండి నిజంగా. అది మనకు దేవుడిచ్చిన వరం అనుకుంటాను నేను అసలు ఇంకా. సో చాలామంది అంటారు అంత సుత్తిలే వీళ్ళు, అది ఇది కావాలని చేసుకున్నారు, ఏదో టాబ్లెట్స్ వాడారు, అది వాడారు, ఇది వాడారు అని. లిటరల్ చెప్తున్నాను కదా, బిర్యానీస్ నెయ్యి ఎట్లా తిన్నాను అంటే నిజంగా అసలు 4 to 5 months గట్టిగా అసలు డైలీ అసలు నాకు తర్వాత విరక్తి, నెయ్యి అంటే విరక్తి వచ్చేసింది, ఫుడ్ అంటే విరక్తి వచ్చేసింది. ఏంత డ్రెస్సెస్ పట్టేవి కావు, నా సైజ్ దొరికేవి కావు అసలు. చాలా ప్రాబ్లం అయ్యేది నాకు అసలు. ఏంట్రా ఇట్లా అయ్యేది, ఏంటి మనకి పరిస్థితి అని చెప్పేసి. తర్వాత తెలిసింది తగ్గించేటప్పుడు, అమ్మా మనం ఎంత కష్టపడాలి, వాళ్ళకి ఏం తెలుసు మనం ఎంత కష్టపడాలి. ఒక పేరు సంపాదించాలి అంటే ఇప్పుడు చాలా వచ్చాయండి, ఇంజక్షన్లు ట్యాబ్లెట్లు వాడితే అవుతుందని. కానీ మనం కష్టపడి చేసిందే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు లావున్నా నేను 140, 138 ఉండే, అక్కడ నుంచి ఐ కేమ్ అప్ 90, 91 ఇప్పుడు నాకు. ఎంత కష్టపడి ఉంటా నాకు తెలుసు అది. ఏం తినకుండా అసలు డైటింగ్ అని అసలు ఏడుపు వచ్చేది. ఏంటో కానీ మంచి ఒక హ్యాపీనెస్, మనం ఒక గోల్ రీచ్ అయ్యాం చాలు. ఇంకా మనకి ఇంకేం అవసరం, ఎవడేమనుకున్నా పర్లేదు. మన ఇంట్లో వాళ్ళే ఏమనుకోరు, బయట వాడికి మనకి ఒక రూపాయి పెట్టాడు ఎవడ మాటలా ఫ్రీగా చెప్తుంటారు. ఒక రూపాయి హెల్ప్ చేయడం, నో వన్ విల్ హెల్ప్ అనమాట. నాకు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారండి, చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. రఘుబాబు గారు కానీ, అలీ గారు కానివ్వండి, చాలామంది అసలు వేణుమాధవ్ గారు ఉన్నప్పుడు అసలు ఎట్లా ఉంటుండే, అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటుండే. ఇప్పుడు కూడా రఘుబాబు గారికి హ్యాపీ బర్త్డే అంటే ఇక్కడ వెళ్తున్నప్పుడు మేము ఇట్లా ఫోన్ చేసాం, అరే గీత ముందు బిర్యానీ పెట్టి ఉండరు, లేకపోతే చంపేస్తుందా మీ తొడలు తినేస్తుందిరా మళ్ళీ అని చెప్పి. ఆయన ఉంటే బాగా కేరింగ్ అనమాట. అలీ గారు కానీ అంటారు సార్, వాళ్ళకి తెలుసు మనం ఏంటి అనేది, మనం ఎంత కష్టపడి వచ్చాము పైకి అని చెప్పేసి. వెనకాల ఏదో అంటుంటారు, వాళ్ళు ఏదో మాట్లాడంగా అంటే వాళ్ళకి ఏదో ఉంది అనుకుంటుంటారు. అనుకునే వాళ్ళు బొచ్చడాను ముందు ఫీల్ అయ్యేదాన్ని, ఏంట్రా ఇట్లా అనేవాళ్ళు ఇట్లా అనేవాళ్ళు. ఇంకా అన్నీ వదిలేయాలి ఇంకా. మనకి మనసుకు తెలుసు మనం ఏంటి అనేది, అంతే. ఇంకా సెకండ్ రౌండ్ మనకు అవసరం లేదు ఇంకా వాళ్ళ ఫిక్స్. మన ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది, బయట వాడు మనకి ఎందుకు. ఏదైనా మన ఫ్యామిలీ ముందుకు వస్తుంది, బయట వాడు ఎవరు రాడా అనిపిస్తుంటుంది. అవును. సో ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారు మ్యామ్ మీతో? మా కజిన్ సిస్టర్ ఉంటారు, పాప, నేను, బాబు, అమ్మమ్మ ఉంటారు, అంతే. అంతే. ఇంకా ఎవరు లేరు ఇంకా మనకి. అందరు డబ్బు కొంచెం ఉంటే వస్తారు, లేకపోతే రారు ఎవరు. సో చాలా చూసా ఫ్యామిలీలో. ఓకే. అప్ అండ్ డౌన్స్ కూడా చూశాను. సో ఎంత దూరం ఉంటే అంత మంచిది అనుకున్నాను. చాలా చేశాను, అందరు చాలా చేశారు అసలు. వాళ్ళ స్థాయికి మించి చేశాను. బట్ నాకు తెలిసి వచ్చింది, నాకు కష్టం ఉందన్నప్పుడు మాత్రం ఎవరు రాలేదు, సొంత వాళ్ళు రాలేదు నా కోసం. సో అది కొంచెం ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. బట్ ఓకే, బయట వాళ్ళు ఉన్నారు, మా అపార్ట్మెంట్లో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట, ఆంటీస్ వాళ్ళు. దే ఆర్ సపోర్టింగ్ మీ, దట్స్ ఇట్. అంటే అందరూ మనకి సపోర్ట్ చేసేటప్పుడు మన ఫ్యామిలీ నా అనుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మనకి హర్టింగ్ అనిపిస్తుంది. చాలా హర్టింగ్. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాలబ్బా, మనకి ఏం కష్టం వచ్చి అంటే మనకు వచ్చినప్పుడు పెట్టాం, రానప్పుడు వదిలేశారు అంటారు కదా. నాకు అందుకే పెట్టాలంటే కూడా కోపం వచ్చేస్తుంది. అంటే ఎవరి మీద నమ్మాలని కూడా అంటే ఐ లాస్ మై సన్ అనమాట. అవును. బట్ నో వన్ ఈస్ నాతో పాటు 11th డే నుంచి ఎవరు లేడండి నా దగ్గర. 11th డే నుంచి టిల్ నౌ నో వన్. కానీ ఫోన్ చేసి ఏదో అవసరానికి ఒక 1 minute మాట్లాడి పెట్టేస్తారు అంతే. ఎలా ఉన్నామా అని చెప్పి బయట వాళ్ళు చెప్తారు, కానీ ఇంట్లో ఫ్యామిలీ లేదండి అనుకుంటాను నేను, అంతే. బయట వాళ్ళే నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్ని మనకు చిన్నప్పుడు చూసిన వాళ్ళనే మోసం చేస్తున్నారు అంటే అది చాలా తప్పు. అది మీరు నన్ను మోసం చేస్తున్నారని చెప్పి తెలుసుకోవట్లేదు వాళ్ళు అక్కడ. సో ఏమన్నా ఎంత బాధ ఉన్నా లోపలే చలో, బయట మనం నవ్వుతూ ఉండాలి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ గుర్తొస్తుంటారు అనమాట డాడీ కానీ మమ్మీ అత్త వాళ్ళందరూ. బట్ మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. మనం బాధపడితే ఎవడొచ్చి ఏం చేయడు, మనమే లాస్ అవుతాం, మన హెల్తే పోతుంది. ఉన్న రోజులు హ్యాపీగా నవ్వుతూ ఉందాం అందరితో, ఏం పోయేదేం లేదు కదా అని చెప్పి నేనే అలా సెట్ చేసుకుంటూ. డాడీ డాడీ లేరు, డాడీ కూడా చనిపోయారు.
ప్రతి అందరూ ఇంకా మొత్తం డాటర్‌కి మనమే ఇంకా నేను మా హ్మ్. కజిన్ సిస్టర్ ఉన్నాము. మేమిద్దరమే చూసుకుంటాం మొత్తం ఇంకా అసలు. ఇంక ఎవరు లేరు మనకి. ఇంక అనుకోని బతుకుతాం అంతే. బయట వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు బయట వాళ్ళు. బయట వాళ్ళు మంచిగా పలకరిస్తారబ్బా నాకు. అది అయినా హ్యాపీ అనబట్టే. మా మా అంటే చాలా మందికి తెలీదు. అబ్బాయిని గూడా అడాప్ట్ చేసుకున్నారు. అవును. అన్నయ్య బాబాయ్. అన్నయ్య వాళ్ళ లిటరల్లీ నేను ఒక 2 ఇయర్స్ మనిషి. ఇప్పుడు కూడా ఏదో అంటే అందుకే ఈ మధ్య అసలు ఇంటర్వ్యూస్ గాని దేనికి ఇవ్వట్లేదు. 25 అంటే 24 ఇయర్స్. 24 ఇయర్స్ చాలా ప్రాణంగా పెంచుకున్నారు. ప్రాణమా సేమ్ నాలాగానే ఉంటాడు వాడింకా అసలు. అవును. అవును. సో ఏదున్నా నా ఇండస్ట్రీ నాకు లక్ వచ్చిందే వాడి వల్ల ఇంకా. అనిపిస్తుంది వాడు లేనప్పటి నుంచి నాకు లక్ పోయిందేమో అనిపిస్తుంటది ఇంకా. అయ్యో! సో అది కొంచెం బాధ అనిపిస్తుంటది. బట్ ఎలా మ్యామ్ అది? అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే యాక్సిడెంట్ యాక్సిడెంట్. హ్మ్. అసలు అక్కడికెళ్ళేసరికి నేను వాళ్ళ ఫ్రెండ్ బాడీ చూసి నేను పడిపోయాను నేను లిటరల్లీ. వాడు చూడలేకపోయాను వాడిని. వాడిని చూద్దామని లేచేసరికి వాడు పోస్ట్‌మార్టం చేస్తున్నారంట. అబ్బా! అది కూడా నేను చూడలేకపోయాను. వాడు బాడీ వెళ్ళిపోయాడు. తర్వాత మా కారు. లిటరల్లీ 2 అవర్స్ గ్యాప్. ఇంటికొచ్చాడు. అసలు వాడు చూడకముందే ఇంటి రాగానే పడిపోయాను నేను. లిటరల్లీ నేను చనిపోయాను అనుకున్నాను లిటరల్లీ. చాలామంది అనుకున్నారు నేను చనిపోయానేమో అనుకున్నారు. పడిపోయేసరికి ఇంకా. బట్ ఉండాలి, ఇంకా ఉండాలి అని చెప్పేసి ఏదో ఉంటున్నాను అంతే. బట్ ఐ మిస్ హిమ్ సో మచ్ అనమాట. ఇంకా అసలు వాడే నా ప్రాణం. బట్ రీసెంట్ వాడి బర్త్‌డే కూడా మొన్న ఉండే 25థ్‌కి. ఏదో ఒకటి చేయాలి, చేయాలి, చేయాలి ఏం చేయలేకపోతున్నా అసలు వాడి బర్త్‌డేకి నేను అసలు ఇంకా. ఇప్పుడు నా బర్త్‌డే ఉంది అసలు. నా బర్త్‌డేకి వాళ్ళే సర్ప్రైజ్ చేస్తారు. చాలా సర్ప్రైజ్ చేస్తారు. వద్దురా, వద్దురా అంటే కూడా నైట్ కేక్స్ తెస్తారు. అది చేస్తారు. అటు పోదాం, ఇటు పోదాం, అసలు వాళ్ళు మేమంతా కలిసినప్పుడు ఒక ఇంకా మా దిష్టి తాకిందే ఎవరికో తెలీదు గానీ, ఇట్లా ఉండాలి ఫ్యామిలీ ఇట్లా అయిపోయింది మొత్తం మాది ఇంకా. అందుకే నేను షూట్స్ చేయట్లేదు. దేని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నా. రీసెంట్‌గా కొంచెం ఒక 3 మంత్స్ నుంచి ఇంక ఇన్‌స్టా స్టార్ట్ చేసి అందరూ అడుగుతున్నారు. ఇంకా, ఇంకా ఎందుకు? కమ్‌బ్యాక్ అండి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. మీరు ఇట్లా ఉంటే మేమే చూడలేకపోతున్నాం. ఎందుకు మా అపార్ట్మెంట్స్‌లో చాలామంది అంటున్నారు. ఏంటి ఎప్పుడు డల్‌గా ఉంటారు మీరు. మీరు బయటికి రావాలి, మీరు బయటికి రావాలి, మీరు సినిమాలు చేయాలి అని. బట్ అది అనుకున్నంత ఈజీ కాదసలు. అనుకుంటాం మనం చెయ్యాలి అని జెప్పేసి. ఆ ప్రెజెన్సు, ఆ తిరిగేది ప్రతీదీ కూడా అదే ప్రతీదీ ఈచ్ అండ్ ఉంటది గదా! ఎవ్రీథింగ్ వాళ్ళ కోసమే ఇల్లు కొన్నాను. వాళ్ళ కోసం వాళ్ళే మొత్తం సెట్ చేశారు. నా రూమ్ ఇలా ఉండాలి, నీ రూమ్ ఇలా ఉండాలి, ఇది ఉండాలి, అలా హోమ్ థియేటర్ ఇలా ఉండాలి అని వాళ్ళు మొత్తం ఇట్లా నాకు వాడి వాయిస్ ఇంటే ఇప్పుడు మమ్మీ వాడు ఎందుకు పెట్టాడో ఇప్పటికి తెలీదు తెలుసా? వాడు వెళ్ళే ముందు హ్మ్. మమ్మీ నువ్వు టైంకి తిను, మంచిగా షూటింగ్ చెయ్యి మమ్మీ అని చెప్పి పెట్టాడు వాయిస్ మెసేజ్. వాడు ఎందుకు పెట్టిపోయాడో కూడా నాకు తెలీదింక అసలింకా అప్పటికి. అప్పుడప్పుడు అది విని సరే వాడున్నాడులే అని ఒక ధైర్యంతో బతుకుతాను ఇంకా అంతే ఇంక. పాప అంటది మేము లేమా మమ్మల్ని చూసుకోవా? ఎంత పెద్దగుంటే వాడు చూసుకునేవాడు గదా! మొత్తం అప్పుడు 24 ఇప్పుడు ఒక 27 ఇయర్స్ ఉండేది వాడికి. జాబ్ ఎక్కాడు. డిసెంబర్‌లో జాబ్ ఎక్కాడు. అబ్బా! ఎక్కాడు గదా! అని జెప్పి సురేఖ వాణి, హేమ అక్క వాళ్ళందరూ "అరేయ్! నీకు హ్యాపీయే నువ్విప్పుడు ఎంత కష్టపడ్డావు జూడు. ఇప్పుడు వాడు జూసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయొచ్చే లైఫు" అని చెప్పి. అన్నీ చూసేసరికి అసలు రజిత గారు అందరొచ్చారనమాట. ఇంక అసలు నేను మనిషి కాలేనసలు. ఏంట్రా అని. అందుకే మెల్లమెల్లగా కంబ్యాక్ చేయాలి. ఏదో చిన్న చిన్నగా ఇన్‌స్టాలో ఏదో ఇట్లా కానీ ఇంత మిలియన్స్‌లో కూడా రీచ్ అవుతారని నాకు తెలీదింక. అవును. ఫ్యాన్స్ కూడా ఉన్నారు గదా! కనిపించినప్పుడు అందరూ అడుగుతారు. ఎందుకండి ఇంకా మీరు రావాలి. వస్తానండి. చాలా రోజుల తర్వాత మీకే ఇచ్చాను ఇంటర్వ్యూ ఇంకా థాంక్ యూ. అసలు.